దేశీయ బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పసిడి వెండి ధరలు వరుసగా దిగొస్తూ పతనం వైపు పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అమెరికా డాలర్ రోజురోజుకు బలోపేతం కావడం, ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి ప్రపంచ ఆర్థిక పరిణామాలు ఈ లోహాల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు మన దేశీయ మార్కెట్లో కూడా వివాహాది శుభకార్యాలు లేకపోవడంతో బంగారం, వెండి కొనుగోళ్ల గిరాకీ ఒక్కసారిగా నెమ్మదించింది. గురువారం హైదరాబాద్ విపణిలో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 1.50 లక్షల మార్కు వద్ద స్థిరపడింది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర 1.35 లక్షలుగా నమోదైంది. అటు పారిశ్రామికంగా, దేశీయంగా డిమాండ్ తగ్గటంతో కేజీ వెండి ధర కూడా 2.40 లక్షలకు దిగొచ్చింది. ఇటీవలి కాలం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1.60 లక్షల గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ సమీకరణాలు వేగంగా మారడంతో వారం రోజుల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 10,000 మేర భారీగా తగ్గటం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో మదుపర్లు తమ పెట్టుబడుల వ్యూహాలను మారుస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల సమీప కాలంలో బంగారం, వెండి ధరలు మరికొంతకాలం పాటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా గ్లోబల్ మార్కెట్లోనూ ఈ విలువైన లోహాల ధరలు గణనీయంగా క్షీణించాయి. అంతర్జాతీయ విపణిలో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $4,095 వద్ద ట్రేడ్ అవుతుండగా ఔన్స్ వెండి ధర $63.95 వద్ద కొనసాగుతోంది. భవిష్యత్ మార్కెట్ సరళిని ప్రతిబింబించే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లోనూ ఇదే విధమైన ధరల తగ్గింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు కాంట్రాక్టుకు సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర ప్రస్తుతం 1.48 లక్షలుగా కొనసాగుతూ మున్ముందు ధరలు మరింత తగ్గుతాయనే సంకేతాలు ఇస్తోంది. అలాగే జూలై కాంట్రాక్టుకు సంబంధించి కేజీ వెండి ఫ్యూచర్స్ ధర మార్కెట్లో 2.34 లక్షల వద్ద ట్రేడ్ అవుతుండడం గమనార్హం. డాలర్ ఇండెక్స్ మరింత పుంజుకుంటే అంతర్జాతీయంగా బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు మరికొంతకాలం పాటు నిలకడగా లేదా స్వల్పంగా తగ్గే వీలుంది. ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితులు రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ దిశను పూర్తిగా శాసించనున్నాయి. వినియోగదారులకు మాత్రం ఈ ధరల తగ్గుదల తాత్కాలికంగా ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.